యాపిల్ ఫుల్ ట్రక్కులలో తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ. ఆమె అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉంది. లోపలంతా అట్టనే ఉంటుంది, పైన నుంచి క్రిస్పీ అవుతుంది. సేమ్ బుర్రలాగానే ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం ఇది ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదేం తెలుసా, టోఫు. ఎట్లుంటుందో నేను చూపిస్తాను మీకు. ఈ సోయాబీన్స్తో ఇలా కట్ చేసుకుంటారు అన్నమాట. సేమ్ టు సేమ్ మన పన్నీర్ లాగా కనబడుతుంది మీకు. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసిన చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ట్రేస్ తెచ్చుకుంటారు అన్నమాట. ఈ ట్రేస్ ఉన్నాయి కదా, ట్రేస్ ఇంట్లో తయారు చేసుకొని వస్తారు. ఇంట్లో తయారు చేసుకొని వస్తే సేమ్ టు సేమ్ మన పన్నీర్ లాగా ఉంటుంది. మీకు తెలుసుగా టోఫు అంటే. చూసారా, సోయాని మొత్తం ఏంటంటే డ్రై సోయాని పౌడర్ లాగా చేసిన తర్వాత ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసిన తర్వాత ఫుల్ ఫ్రై చేస్తారన్నమాట. డీప్గా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. చూసారా ఎంత పెద్దది పెట్టారా. ఇది ఆయిల్ ఫుల్ హీట్ అవుతుంది. చూద్దామని వేస్తాడు ఇప్పుడు దాంట్లో. ఇదేంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ చెప్పినా కదా, ఈవినింగ్ టైంలో 5 o'clock నుంచి ఉంటుంది. 5 o'clock నుంచి 8 o'clock వరకు ఉంటుంది. అంతే, దాని తర్వాత అయిపోతుంది అనమాట. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టాల్ పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇవ కూరగాయలు వాళ్ళ ఇంటి మీద పండిస్తూ ఉంటారు చూడండి. ఇది చూసిరా, యాపిల్ ఫుల్ ట్రక్కులలో తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ. ట్రక్లే. ఇది పెద్ద డీసీఎం అనమాట. రేట్ కూడా తక్కువ ఉంటుంది, కానీ టేస్టే దరిద్రంగా ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు అస్సలు నచ్చలేదు. ఇది చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు, పాడు ఉండదు. అంటే చూడడానికే బాగుంటుంది, కలర్ఫుల్గా. ఒక అయినా కొనుక్కుంటుండే యాక్చువల్లీ. అది పొద్దున్న చేసి పెట్టానంట. కానీ మనం ఏంటంటే మనకు వేడి కావాలి కదా, కాబట్టి వేడి చేయమని చెప్పిన. ఆయిల్ డబ్బా వీళ్ళది 15 లీటర్ల ఆయిల్ డబ్బా వస్తుంది, ప్లాస్టిక్ కలర్. అది ఈ ఆయిల్ కానీ ఏంటంటే దాన్ని బాగా యూజ్ చేస్తూ వస్తుంది కాబట్టి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది మనకి. చెక్ చేస్తా ఉన్నాడు టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్ రీచ్ అయిందా లేదా అని చూస్తున్నాడు. ఇప్పుడు వేయడం స్టార్ట్ చేసి చూడండి. చూసినారా, అది మెల్లమెల్ల టెంపరేచర్ రేజ్ అవుతా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది. చూద్దాం. రోడ్ మీద స్టాల్ పెట్టేసి ఆయిల్ బ్లాక్ అనిపిస్తుంది కదా. ఆయిల్ డబ్బా మాత్రం ఆమె ఏం కొట్లాడుతుంది తెలుసా, పక్కన పెట్టినమైంది, మా పక్కన పెడితే వేడిగా ఉండదా అని చెప్పేసి అంటుంది చైనీస్ లాంగ్వేజ్లో. దాని తర్వాత మెల్లగా పురుగులాగా ఊపుతాయి మొత్తం. బయట అంతా వైట్ కలర్ కూరగాయలు అమ్ముతాం, బ్రౌన్ కలర్ ఉంటుంది. సిలిండర్లు కూడా ఇంట్లో బేసిక్గా వాడుకుంటారు, కమర్షియల్గా వాడుతున్నా కానీ ఏమన్నారు యాక్చువల్లీ. ఎందుకంటే సిలిండర్ అన్లిమిటెడ్ అనమాట, మనకి లిమిటెడ్ కోటా అలాంటిది ఏముంటుంది. ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకుంటే ఇచ్చేస్తారు ఇక్కడ. లోపల వైట్ కలర్ సిలిండర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. దగ్గర మా ఇంట్లో నేను బుక్ చేస్తే సేమ్ సిలిండర్ వస్తుంది, కానీ 1000 రూపాయలు పైన ఉంటుంది, 1200 రూపాయలు అని చూసినారా. ఆయన ట్యాక్సీ తీసుకున్నాడు. ఆమె అప్పటి నుంచి అదే కొట్లాడుతూ ఉంది ఆయనతో. నువ్వు రోడ్డు మీద పెట్టేసిన మొత్తము ప్రాబ్లం అవుతుంది, చూసుకో అని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు వేయడం స్టార్ట్ చేసి చూడండి. వేసేసాను. ఆయిల్ చూస్తే ఫుల్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఏమో మరి. కానీ ఆయిల్ డబ్బా మాత్రం కొత్త డబ్బా. అది వేసి చాలా రోజులు అయిందేమో మరి, అక్కడే కనిపిస్తుంది. దాని తర్వాత మెల్లగా పురుగుల్లాగా ఊపుతాయి అనమాట. మొత్తం బయట అంతా వైట్ కలర్ ఉంటుంది, సారీ బ్రౌన్ కలర్ ఉంటుంది. లోపలంతా ఆయిల్ చూడండి ఎట్లా ఉడుతుందా. లోపలంతా వైట్ కలర్ ఉంటుందా, అది కూడా నేను చూపిస్తాను ఇంకా. ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా దాన్ని ఉబ్బుతా తీస్తూ ఉన్నాడు సపరేట్గా. చూసిరా మెల్లగా. టేస్ట్ కూడా ఇంచుమించు పన్నీర్ లాగానే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ 100% ప్రోటీన్ ఇది. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్ ఇది ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు కొంతమందికి. కానీ ఓకే, ఎప్పుడో ఒకసారి చలికాలం తింటే భలే మజా వస్తుంది అన్నమాట.
సూపర్. ఇది ఒక సైడ్ అంటుకోలేదు, అందుకే ఇది ఊపుతా ఉన్నాడు. ఊపుతుంటే ఏంటంటే పుస్తను ఊపితే మొత్తం అంటుకుంటుంది. ఆ సిలిండర్ మొత్తం చల్లగా కాకుండా హాట్ వాటర్ పోస్తుంది చూసారా. ఎందుకంటే ఇది కంటిన్యూగా అయ్యా ఏమైందంటే సిలిండర్ మొత్తం చల్లగా అయిపోతుంది, ఫిల్డ్ అయిపోతుంది. చూసారు ఇప్పుడే చల్లగా అయింది. అది హాట్ వాటర్ పోస్తే ఏంటంటే చల్లగా కాదనమాట, అట్లనే ఉంటుంది అది టెంపరేచర్. చూసారు ఎట్లా ఊపినా మెల్లగా ఉబ్బుతాయి ఇంకా అట్లనే. అవి ఉబ్బి లడ్డులాగా అవుతాయి అనమాట. అంటే మొత్తం ఆల్మోస్ట్ చూసారు ఒకటి అంటుకుంటుంది. కమాన్ విడదీస్తుంది ఒక్కొక్క దాన్ని. పునుగుల్లాగా అయితే అనమాట అది. ఆమె అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉంది ఆడుతుంది. నా స్టాల్ మొత్తం బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఆయన వచ్చేసి పక్కనే వచ్చి అది పెట్టుకున్నాడు అడ్డంగా. నువ్వు వచ్చి ఇలా పెట్టుకున్నావు అని చెప్పేసి. ఏం కొట్లాడలేదు పాపం. ఇది లాస్ట్ అయిపోవడానికి స్టేజ్ వచ్చిందండి. ఎందుకంటే చూసారు కదా మొత్తం ఉబ్బి మొత్తం పురుగుల్లాగా అయినాయి, పైకి తేలినాయి. ఇప్పుడు తీస్తాడేమో. ఆల్మోస్ట్ స్టవ్ అయితే తగ్గించేసాడు, అయిపోయినాయి కదా, తీసేస్తాడు. చూసారా ఫైనల్ టచ్ ఇదమ్మా. సేమ్ బుర్రలాగానే ఉంటుంది అది కొంచెం చల్లగా అవ్వగానే ఏంటంటే మెత్తగా అవుతుంది, దగ్గరకు వస్తుంది. చైనాలో పునుగులు. ఆయిల్ చూసిన భయం వేస్తుంది కదా కొంచెం. మనం 1.5 తీసుకున్నాము. దాంట్లో స్పైసెస్ కూడా కలుపుతూ ఉంటాడు, మసాలాలు స్పైసెస్ అన్నీ కలిపేసి ఆడ పెడతాం అన్నమాట. శాంపుల్ అది, శాంపుల్. ఓకే తీసుకో అంటాను వాడిని, వద్దులే అని చెప్పిన. మన గురించి తీస్తాను ఆల్మోస్ట్. చూసారు కదా ఎన్ని వేస్తాడో. ఫుల్ హాట్గా ఉన్నాయి అన్నమాట. ఓకే చిగా లాచో మసాలా గిట్ట అన్నీ వేయించేసుకుంటాను డైరెక్ట్గా. ఎందుకంటే ప్యాకెట్స్ కూడా ఇస్తారు మనకి, కానీ ఏంటంటే అది కలుపుకుంటే ప్రాబ్లం అవుతుంది, మనం కలిపితే ప్రాబ్లం అవుతుంది. అంతే, డన్. చూసా ఇది చూసారు కదా ఎట్లుందో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇది ఫుల్ కాలుతుందబ్బా, అందుకే ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. లేకుంటే ఇట్లా అనగానే చెప్ప చింతిపోతుంది. చూసారా లోపలంతా అట్టనే ఉంటుంది, పైన నుంచి క్రిస్పీ అవుతుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. టోఫు ఫ్రై.